పెయింట్ల యొక్క భాగాలు. పెయింట్ కాంపోనెంట్స్లోని మాడ్యూల్కు స్వాగతం. ఇక్కడ పెయింట్స్ దేనితో తయారు చేయబడిందో మనం అర్థం చేసుకుంటాం. నమస్కారం పెయింట్ గురు. నాకు పెయింట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. మనం ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నాం? పెయింట్లు దాదాపు 300 నుండి 400 ముడి పదార్థాలతో తయారు చేయబడతాయి. వాటిలో చాలా వరకు పెట్రోలియం ఆధారితమైనవి. పెయింట్లు సంక్లిష్ట మిశ్రమాలు కానీ 4 ప్రధాన భాగాలను కలిగి ఉంటాయి: పిగ్మెంట్స్, బైండర్స్, యాడిటివ్స్, సాల్వెంట్స్. ఓహో, కాబట్టి మనం డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలో ఉన్నామన్నమాట. ఖచ్చితంగా. పిగ్మెంట్లు ప్రధానంగా రంగుకు బాధ్యత వహిస్తుంది. రంగులు ఛాయ వలె కాకుండా పిగ్మెంట్లు అనేది పెయింట్ యొక్క లిక్విడ్ భాగంలో కరగని మెత్తగా నూరిన సాలిడ్ కణాలు. మీరు పెయింట్ చేసినప్పుడు మరియు అది ఆరిపోయినప్పుడు అది పూర్తిగా సర్ఫేస్ని దాచిపెడుతుంది. ఇది పెయింట్ ఫిల్మ్ని ఒపేక్ చేస్తుంది. పిగ్మెంట్లు ఒపాసిటీ లేదా హైడింగ్ యొక్క ప్రాపర్టీకి బాధ్యత వహిస్తుంది. అవి అత్యంత ఖరీదైన పెయింట్ భాగాలు. టైటానియం డయాక్సైడ్ TiO2 అత్యంత ఖరీదైన పిగ్మెంట్. టైటానియం డయాక్సైడ్ అనేది పెయింట్స్లోనే కాకుండా పేపర్, టూత్పేస్ట్, ఫ్యాబ్రిక్స్ మొదలైన వాటిలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. మీరు ఎండలో ఉన్నప్పుడు ఏమి ధరించాలి? తెల్ల బట్టలా లేక నల్లని బట్టలా? తెలుపు, ఎందుకంటే తెలుపు రంగు కాంతి మరియు వేడిని ప్రతిబింబిస్తుంది మరియు నలుపు రంగు వాటిని గ్రహిస్తుంది. కరెక్ట్. తెలుపు టైటానియం డయాక్సైడ్ TiO2 అత్యంత ఒపాసిటీ కలిగి ఉంటుంది. టైటానియం డయాక్సైడ్ కాంతి మరియు యూవీ రేస్ ప్రతిబింబిస్తుంది. ఇది ఆ విధంగా ఇంటిని చల్లబరుస్తుంది. కాబట్టి వివిధ రంగులకు పిగ్మెంట్లున్నాయి. తెలుపు రంగు కోసం TiO2 లాగా? అవును, మంచిది. అయితే వివిధ రకాలైన పిగ్మెంట్స్ కూడా ఉన్నాయి. ప్రైమరీ పిగ్మెంట్స్, ఎక్స్టెండర్ పిగ్మెంట్స్ మరియు స్పెషాలిటీ పిగ్మెంట్స్. ప్రైమరీ పిగ్మెంట్స్ ప్రధానంగా రంగునిస్తుంది. టైటానియం డయాక్సైడ్ TiO2, రెడ్ ఆక్సైడ్, కార్బన్ బ్లాక్, ప్రషియన్ బ్లూ, జింక్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం పౌడర్. వాటిలో కొన్నిటిని ఇక్కడ పేర్కొనాలి. ఎక్స్టెండర్ పిగ్మెంట్స్లు చాల్క్ మరియు కాల్షియం కార్బోనేట్ వంటి సహజంగా సంభవించే రసాయన పదార్థాలు. పెయింట్ యొక్క థిక్నెస్ లేదా విస్కాసిటీ పెంచడానికి ఇవి జోడించబడతాయి. ఇవి పెయింట్ చేయడాన్ని సులభతరం చేస్తాయి మరియు మరింత ఒకే తీరైన ముగింపును అందిస్తాయి. రంగు పిగ్మెంట్లు కంటే ఎక్స్టెండర్ పిగ్మెంట్లు తక్కువ ధరతో ఉంటాయి, కాబట్టి పెయింట్ యొక్క మొత్తం ధరను తగ్గించడానికి వాటిని ఉపయోగించవచ్చు. నా ఇల్లు అందంగా కనిపించాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇల్లు లేదా భవనం ప్రకాశవంతమైన కొత్త పెయింట్తో తాజాగా కనిపిస్తుంది. అవును, ఎక్స్టెండర్ పిగ్మెంట్లు సాధారణంగా తెలుపు లేదా లేత రంగులో ఉంటాయి. ఎక్స్టెండర్ పిగ్మెంట్లు పెయింట్కు ఎలాంటి రంగును అందించవు. అవి కాంతిని బాగా ప్రతిబింబించవు. అవి చాలా అపారదర్శకంగా ఒపేక్గా ఉండవు. అందుకే వీటిని కలర్ పిగ్మెంట్లుగా ఉపయోగించరు. అప్పుడు డెకరేటివ్ పెయింట్లకు ప్రత్యేకమైన ప్రభావాలను అందించే ప్రత్యేక పిగ్మెంట్లు మన దగ్గర ఉంది. తదుపరి ప్రధాన భాగం బైండర్. బైండర్ అనేది పెయింట్ను కలిపి ఉంచే జిగురు. ఇది పెయింట్ ఫిల్మ్కు బాధ్యత వహిస్తుంది. అది సబ్స్ట్రేట్కు అంటుకునే ఫిల్మ్. దానిని అంటుకోవడం అంటారు. బైండర్ రకం పాలిమర్ అని కూడా పిలుస్తారు. పెయింట్ ఫిల్మ్ యొక్క మెరుపు, వంగే గుణము, దృఢత్వం మరియు శాశ్వతను అందిస్తుంది. బైండర్లలో 2 ప్రధాన రకాలు ఉన్నాయి: వాటర్ బేస్డ్ పెయింట్లలో ఉపయోగించేవి మరియు సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్లలో ఉపయోగించేవి. వాటర్ బేస్డ్ పెయింట్లలో ఉపయోగించే బైండర్ను ఎమల్షన్స్ అంటారు. అందువలన వాల్ పెయింట్లను సాధారణంగా ఎమల్షన్స్ అంటారు. ఇవి సాధారణంగా వాటి స్వభావంలో యాక్రిలిక్గా ఉంటాయి. మీరు సహజంగా లభించే ఎమల్షన్ని ఊహించగలరా? మీరు దీన్ని ప్రతిరోజు చూస్తారు. ఓహో, నాకు ఖచ్చితంగా తెలియదు. పాలు సహజంగా లభించే ఎమల్షన్. అలాగే రక్తం కూడా. బల్ల మీద పాలు చెందినప్పుడు మరియు మీరు దానిని పొడిగా ఉంచినప్పుడు అది పలుచని పొరను లేదా ఫిల్మ్ని ఏర్పరుస్తుంది. ఎండబెట్టిన తర్వాత
తుడవడం కష్టతరం చేస్తుంది అని మీరు గమనించారా? పాలలోని నీరు ఆవిరైపోతుంది. పాల ఘన పదార్థాలు కలిసుంటాయి. ఇది ఉపరి భాగ తలతన్యతపై సన్నని పొరను తయారు చేస్తోంది. అక్రిలిక్ ఎమల్షన్లు అలాంటివి. ఎమల్షన్ పెయింట్ వేసిన తర్వాత నీరు ఆవిరైపోతుంది మరియు పాలిమర్ కణాలు దగ్గరగా ప్యాక్ చేయబడతాయి. ఇవన్నీ కలిసి విడువని పొరగా రూపొందుతాయి. ఆర్గానిక్ లిక్విడ్ల కంటే నీటిని ఉపయోగించడం అంటే ఎమల్షన్ పెయింట్లు ఉపయోగించినప్పుడు తక్కువ VOC ఉత్పత్తి చేస్తాయి. వియోసి అంటే ఏంటి? VOC అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఆవిరైన కార్బన్ ఆధారిత రసాయనాల యొక్క విభిన్న సమూహం. కార్పెట్లు, పెయింట్లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరించే ఉత్పత్తులు, అంటుకునే పదార్థాలు మరియు గ్యాసోలిన్ వంటి అనేక ఉత్పత్తులలో ఇవి ఉన్నాయి. కొన్ని మానవ నిర్మిత VOC గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయి. కొన్ని VOC వాటి వాసన కారణంగా గుర్తించదగినవి అయితే మరికొన్ని వాసన లేనివి అని గమనించడం చాలా ముఖ్యం. ఇది వాసనను ఆరోగ్య ప్రమాదానికి నమ్మదగని సూచికగా మారుస్తోంది. VOCకి నిరంతరం బహిర్గతం చేయడం ఆరోగ్యానికి హానికరం. కంటి మరియు శ్వాసకోశ చికాకుకు, తలనొప్పి, తల తిరగడం, వికారం మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాలు, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ప్రభావాలకు కారణమవుతుంది. వాటర్ బేస్డ్ పెయింట్లు వాటి తక్కువ VOC కంటెంట్ కారణంగా మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. ఓకే, అర్థమైంది. వాటర్ బేస్డ్ పెయింట్లు యాక్రిలిక్ ఎమల్షన్లుగా పిలువబడే బైండర్లను కలిగి ఉంటాయి. సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్లు మరోవైపు ఎక్కువగా ఆల్కైడ్లుగా ఉండే బైండర్లను కలిగి ఉంటాయి. మీరు PU ఎపోక్సీ మొదలైన పాలిమర్ల గురించి విని ఉంటారు. ఇవి సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్లలో ఉపయోగించే ఆల్కైడ్ బేస్డ్ బైండర్లు. వాటర్ బేస్డ్ పెయింట్లలో నీటి ఆవిరి ద్వారా పటలము ఏర్పడుతుందని మేము చూసాము. సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్ల విషయంలో ఆల్కైడ్ బైండర్ గాలి సమక్షంలో అస్థిరత మరియు ఆక్సీకరణం ద్వారా పొడి పొరను ఏర్పరుస్తుంది. పటలము మరింత మన్నికైనది. తుప్పు, తేమ మరియు తేమకు నిరోధకతను పటలము కలిగి ఉంటుంది. కాబట్టి మనం బైండర్ల గురించి తెలుసుకున్నాము. తర్వాత మన దగ్గర ఉన్నది ఏమిటి? సాల్వెంట్స్. రైట్. సాల్వెంట్స్ పెయింట్ను పెయింట్ చేయదగినవిగా చేస్తాయి. అత్యంత సాధారణ సాల్వెంట్స్ నీరు. ఇది నీటి ఆధారిత పెయింట్లలో ఉపయోగించబడుతుంది. మరియు మినరల్ టర్పంటైన్ ఆయిల్. ఇది సాల్వెంట్స్ ఆధారిత పెయింట్లలో ఉపయోగించబడుతుంది. పెయింట్ ఎంత వేగంగా ఆరిపోతుందనే దానిలో సాల్వెంట్స్ కూడా పాత్ర పోషిస్తాయి. వాటర్ బేస్డ్ పెయింట్లు ఉదాహరణకు సాధారణంగా 4 నుండి 6 గంటల లోపు వేగంగా ఆరిపోతాయి. అయితే సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్లు ఆరడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, దాదాపు 8 నుండి 10 గంటలు. పెయింట్ ప్రవహించే విధానాన్ని మరియు పెయింట్ చేయడం ఎంత సులభమో అనే దానిపై సాల్వెంట్స్ నియంత్రిస్తాయి. సాధారణంగా ఉపయోగించే సాల్వెంట్స్లలో టర్పంటల్ ఆయిల్, బెనజీన్ లేదా ప్రత్యామ్నాయంగా నాఫ్తా, మినరల్ స్పిరిట్, యాసెటోన్ మరియు ఎథిల్ ఆల్కహాల్ మరియు చివరగా అడిటివ్స్. అడిటివ్స్ పెయింట్ యొక్క రహస్య ఏజెంట్లు. ఇవి వివిధ లక్షణాలను మెరుగుపరచడానికి మరియు సవరించడానికి చాలా తక్కువ పరిమాణంలో పనిచేస్తాయి. చిన్న మొత్తాలలో 0.001% నుండి 5% వరకు అడిటివ్స్ పెయింట్ లక్షణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇవి నిర్దిష్ట చర్యలు మరియు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి పాచి, ఆల్గల్ పెరుగుదలను తగ్గించడం మరియు వాసన లేదా సువాసన వంటి అవాంఛనీయ ప్రభావాలను ఎదుర్కోవడం, నీటి పూసల ప్రభావాన్ని సృష్టించడం ద్వారా తామర ఆకుపై నీటి ముత్యాలు వంటివి. నీటి వికర్షకాన్ని పెంచడానికి అడిటివ్స్లు ఉపయోగించబడతాయి. అవి పెయింట్ యొక్క నిల్వ స్థిరత్వాన్ని కూడా పెంచుతాయి. ఇవి దాని అల్మారీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ సెట్టింగ్ అడిటివ్లు పెయింట్ డబ్బా దిగువన పిగ్మెంట్స్ స్థిరపడకుండా నిరోధిస్తాయి. ముగింపులో పెయింట్లు 4 ముఖ్యమైన భాగాల మిశ్రమం. అవి ఏమిటి? పిగ్మెంట్స్, బైండర్లు, సాల్వెంట్స్, అడిటివ్స్.
వేర్వేరు నిష్పత్తిలో ఉపయోగించే ఈ 4 ప్రధాన భాగాల యొక్క వివిధ రకాల పెయింట్స్కు దారితీస్తాయి.